మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై బుధవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు నిర్వహించింది. మాదాపూర్, కావూరు హిల్స్లోని ఆయన ఆఫీసుల్లో 2 బృందాలు తనిఖీలు చేశాయి. కన్నప్ప సినిమాకి ఆయన బడ్జెట్ వివరాలపై ఆరా తీశారు. జీఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు గమనించారు. దాదాపుగా 3 గంటల పాటు సోదాలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. మాదాపూర్లోని విష్ణు కార్యాలయానికి మోహన్ బాబు, రచయిత కోన వెంకట్ వెళ్లారు. కాగా ఈ తనిఖీలపై విష్ణు స్పందించారు. ఈ విషయం గురించి మీడియా చెప్పే వరకు నాకు తెలియదు. అయినా ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు. ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది అని అన్నారు. దాచిపెట్టడానికి ఏమీ లేదు అనే ఎడింగ్ తోటి ఉన్నది. నిజానికి కూడా చాలా కంటిన్యూగా ఫెయిల్యూర్తో ఉన్నటువంటి విష్ణు సంబంధించి ఐటీ అంటే ఈ యొక్క సినిమాకు సంబంధించి 100 కోట్లు పెట్టి తీశారని చెప్పేసి అన్నారు. ఇది బిజినెస్ జరిగి ఉంటుంది. రేపే రిలీజ్ కాబట్టి కార్యాలయంలో సోదాలు చేయడం ద్వారా ఏమైనా బ్లాక్ మనీ కానివ్వండి, రికార్డుల్లో లేనివంటి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క దాడి జరిగి ఉంటుంది. సో ఇవంటి కూడా బుధవారం కేంద్ర జిఎస్టీ వాళ్ళు దాడి చేశారు. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి జిఎస్టీ కట్టారా లేదా ప్రాపర్గా అనేది దాని మీద దాడి చేశారు. ఆయన చెప్పారు దీంట్లో దాచడానికి ఏం లేదు, కాకపోతే మేము ఎవరి దగ్గర అప్పులు చేసామనేది అక్కడ పత్రిక ఉంటాయి. ఇక్కడ ఎవరి దగ్గర ఎన్ని కోట్లు అప్పులు చేసామనేది అది తెలుస్తుందేమో అని చెప్పేసి చాలా హుందాగా స్పందించారు విష్ణు. సో ఇది పెద్దగా మా దగ్గర డబ్బులు లేవని ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు.